శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నక్కలా పొంచి చూసేవాడికి పులి గాండ్రింపు రుచి చూపించే సమయం ఆసన్నమైంది. మన మౌనాన్ని అసమర్థత అనుకున్న శత్రువుకు ఇప్పుడు సరిహద్దులో భారత్ బలం చూస్తుంటే ఊపిరి కూడా సలపడం లేదు. అడుగు పెడితే అణిచేసేలా, కన్నెత్తి చూస్తే కాల్చేసేలా మన ఆయుధ సంపత్తి గర్జిస్తోంది. తాజాగా భారత్ అమ్ముల పదిలోకి చేరిన కామోకాజీ డ్రోన్లు శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అగ్రరాజ్యాల దగ్గర మాత్రమే ఉన్న అత్యాధునిక కామోకాజీ డ్రోన్లు ఇప్పుడు మన సైన్యం చేతికొచ్చాయి. కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా రెప్పపాటులో చిన్నాభిన్నం చేసే ఈ డ్రోన్ల శక్తి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. యుద్ధం అంటే ఒకప్పుడు కేవలం ఫిరంగులు, ట్యాంకులు, వేల సంఖ్యలో సైనికులు ఎదురెదురుగా తలపడ్డాం. బట్ ఇప్పుడు కాలం మారింది. శత్రువు కంటికి కనిపించడు, కానీ చావు మాత్రం పలకరిస్తోంది. సరిహద్దుల్లో టెర్రర్ క్యాంపులు నడిపించే ముష్కరుడు కావచ్చు, భూభాగాలను ఆక్రమించాలని చూసే దురాక్రమణదారుడు కావచ్చు, ఎవరైనా సరే తాము ఎప్పుడు చనిపోతామో కూడా తెలియని భయంకర పరిస్థితిని ఈ టెక్నాలజీ సృష్టిస్తోంది. సరిగ్గా ఇలాంటి భీకరమైన టెక్నాలజీతోనే ఇప్పుడు భారత్ తన రక్షణ కవచాన్ని పటిష్టం చేసుకుంది. ఆ అత్యాధునిక విధ్వంసకర అస్త్రమే సూరత్ గడ్డ మీద తయారైన మన స్వదేశీ డ్రోన్ కామోకాజీ. రక్షణ రంగంలో మనం ఇప్పుడు విదేశాల వైపు చూడాల్సిన అవసరం లేదని మన దేశీయ సంస్థలు నిరూపిస్తూ ఉన్నాయి. గుజరాత్లోని సూరత్కు చెందిన ఇన్సైడ్ FPV అనే స్టార్టప్ సంస్థ మన సైన్యం నమ్మకాన్ని గెలుచుకుంది. గతంలో కుదుర్చుకున్న 10 కోట్ల ఒప్పందంలో భాగంగా అత్యంత వేగంగా వందల సంఖ్యలో ఈ ఆత్మాహుతి డ్రోన్లను ఇండియన్ ఆర్మీకి అప్పగించింది. కేవలం ఆర్డర్ ఇవ్వడమే కాదు, సైన్యానికి అవసరమైన సమయంలో నెలల వ్యవధిలోనే వీటిని సిద్ధం చేసి భారత్ సత్తాను చాటి చెప్పింది. సాధారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా డ్రోన్లు విపరీతమైన చల్లున్నప్పుడు మొరాయిస్తాయి. బట్ మన కామోకాజీ డ్రోన్లు వేరు. హిమాలయాల్లోని గాల్లో తేమ -35 డిగ్రీస్ గడ్డగట్టే చలిని తట్టుకుని ఇవి గాల్లోకి ఎగురుతాయి. సియాచిన్ వంటి గ్లేజియర్ ప్రాంతాల్లో కూడా శత్రువుల కదలికలను ఇవి పసిగడతాయి. మన జవాన్లు వెళ్లలేని, ప్రాణాపాయం ఎక్కువగా ఉన్న కొండ కోణంలోకి చొరబడి ముష్కరుల అడ్డాలను కుప్పకూల్చే శక్తి కామోకాజీ డ్రోన్ల సొంతమని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. వీటిని శాస్త్రవేత్తలు లోయిటరింగ్ మ్యూనిషన్స్ అంటారు. అంటే ఇవి ఆకాశంలో పక్షిలా తిరుగుతూ తగిన సమయం కోసం వేచి చూస్తాయి. వీటిలో అమర్చిన AI కెమెరాలు శత్రువును గుర్తించగానే వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి ఆజ్ఞలు అందుకుంటాయి. ఒకసారి లక్ష్యం ఫిక్స్ అయితే గంటకు 120 కిలోమీటర్లు దూసుకెళ్లి సుమారు 2.5 కిలోల పేలుడు పదార్థాలతో లక్ష్యాన్ని ఢీకొట్టి పేలిపోతాయి. తాను నశిస్తూ శత్రువును నాశనం చేయడమే ఈ ఆత్మాహుతి డ్రోన్ల ప్రత్యేకత. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే డ్రోన్ దాడులను అరికట్టడం కాకుండా మనమే ప్రత్యర్థికి కోలుకోలేని దెబ్బతీసే స్థాయికి భారత్ చేరుకుంది. చైనాతో ఉన్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో కూడా ఈ డ్రోన్లు మనకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసాన్ని సృష్టించగల ఈ కామోకాజీ డ్రోన్లు ఇకపై భారత్ జోలికొచ్చే వాళ్లకు అసలైన యమపాశాలు కానున్నాయి.